వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, డబ్బులు ఇచ్చి మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చేలాగా మిమ్మల్ని తప్పించాలని చూసినందుకు ఏంజిల్ జడ్జిమెంట్ ఇచ్చిందంట. ప్రజెంట్ వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు. ఎవరు వాళ్ళు ఏంటనే చూద్దాం, ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఎనర్జీస్ క్లెయిమ్ చేసుకోండి, మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ అనేది కామెంట్ చేయండి. ఏంజిల్ సైడ్స్ ఆఫ్ ప్లీజ్ చెప్పండి. సన్లా ఉన్నారని చెప్పి వరల్డ్ 4 వైపుల నుంచి రివార్డ్స్ వస్తున్నాయి, మీకు పనిచేసేసుకుంటున్నారని చెప్పి మిమ్మల్ని ఆపుదామని చూసారంట. కానీ మిస్ అయింది. వాళ్ళు కట్ చేయలేరండి మీ లైట్ని. మీరు ఏదైతే సన్ ఉందో దాన్ని కట్ చేయలేరు. మెజిషియన్ వర్క్స్ కూడా చేస్తున్నారంట. డార్క్ ఎనర్జీస్ ఈగల్లాగా మీ చుట్టూ తిరుగుతున్నారంట, బ్యాక్ స్టాంప్ వేద్దామని. కానీ వాళ్ళకి అవకాశం లేదు. మిమ్మల్ని బాధ పెట్టడానికి అవకాశం లేదు, తప్పించడానికి అవకాశం లేదు. అందుకని చెప్పి మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చేలా చేయడానికి చూస్తున్నారంట. అలోన్గా అయ్యేలా చేయాలి, ఒంటరి వాళ్ళని చేసేయాలి అని చూస్తున్నారంట. గతంలోనే ఉండిపోయి వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అని అనుకునేలా చేయాలి అని చూస్తున్నారంట. ఏం జరుగుద్ది ఏంజిల్? ప్లేఫుల్నెస్, మీరు ఇంకా జాయ్గా ఉంటారండి, ఇంకా హ్యాపీగా ఉంటారు. అండ్ డివైన్ మీకు ఇంకా గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటుంది, ఇంకా సెలబ్రేషన్ చేసుకుంటూనే ఉంటారు. కంగ్రాచులేషన్స్. అండ్ మీరు హీల్ అవ్వకూడదని చూస్తున్నారంటే వాళ్ళు, అది వాళ్ళ తరం కాదు, ఓకేనా? అవకాశాలన్నీ చాలా ఉన్నాయండి మీ లైఫ్లో. మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఓకేనా? వాళ్ళు ఏంటి అంటే మనీ కోసం, ఇదంతా మనీ కోసం మీ మీద డార్క్ ఎనర్జీస్ వాడి మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చేలా చేస్తున్నందుకు డివైన్ వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చిందండి. ప్రజెంట్ వాళ్ళ కర్మాలు అనుభవిస్తున్నారు, అంతకంతా అనుభవిస్తారు మీ జోలికి వస్తే. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, అండర్స్టాండింగ్. మీకు ఆల్రెడీ పార్టీకి ఎవరు అనేది అర్థమైపోయి ఉంటుంది. మీ సెలబ్రేషన్ని చూడలేకపోతున్నారు. సెలబ్రేషన్ ఇందాక ఒక సెలబ్రేషన్, ఇప్పుడు సెలబ్రేషన్. సూపర్, కంగ్రాచులేషన్స్. క్రియేటివిటీ అండి, మీరు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు, అదే వాళ్ళ బాధ. ఇక మీరు అందరిలా కాకుండా ఉన్నట్టుగా కాకుండా చాలా బాగా ఒక డిఫరెంట్ మైండ్ సెట్, క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు. అంటే కొత్త దాని గురించి ఆలోచిస్తున్నారు. మళ్ళీ బిగైన్ చేశారు, చాలా రోజుల తర్వాత మళ్ళీ బిగైన్ చేశారు మీరు లైఫ్ని. సక్సెస్ అనేది పక్కా అండి, మీ లైఫ్లో ఫ్లవరింగ్ అనేది పక్కా, ఓకేనా? మీకు ఎవరో అడ్డు రాలేరండి. వాళ్ళు ఎంత మైండ్ గేమ్స్ ఆడినా, ఎన్ని గేమ్స్ ఆడినా సరే మీకు అడ్డు రాలేరు. అలా దూరం నుంచి, అవుట్ సైడ్ నుంచి చూడటమేనండి వాళ్ళ పని. డివైన్ ఒప్పుకోదండి. మీ దగ్గరికి రావడానికి కర్మ ఇచ్చిందంటే ఈసారి బుద్ధి తెచ్చుకొని సైలెంట్గా ఉంటారు. లేదు అని ఇంకోసారి మళ్ళీ మీ చేస్తున్న పనులకు రావాలనుకుంటే వాళ్ళకి ఇంక ఉండదండి లైఫ్. వాళ్ళు ఇద్దరు కూడా చేస్తున్న వాళ్ళ పనులు జరగట్లేదు, మిమ్మల్ని పంపించేయాలని చూస్తున్నారు ఫ్యామిలీని. అందుకు సూపర్, కంగ్రాచులేషన్స్. ట్రిపుల్ కన్ఫర్మేషన్ జడ్జిమెంట్ ఇచ్చిందండి గాడ్. మీ అవుట్ సైడ్ నుంచి మీ మైండ్ కంట్రోల్ చేస్తున్నందుకు, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్, కంట్రోల్ చేస్తున్నందుకు బోర్లా పడ్డారు వాళ్ళే. వాళ్ళు చేసిన పనికే డబ్బుల కోసం కక్కుర్తిపడి వాళ్ళే బోర్లా పడ్డారు. అండ్ బ్యాక్ స్టాంప్ వేయలేకపోయారు మిమ్మల్ని. అవకాశమే లేదు ఇంకా వాళ్ళకి లైఫ్లో. ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటుందో చూద్దాం, ఓకేనా? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇట్స్ అప్ టు యూ అంటుంది. టేక్ యాక్షన్. వాళ్ళని గురించి ఏమన్నా వాళ్ళకి పనిష్మెంట్ వచ్చేలా చేద్దామా లేదా అనేది మీరు ఏదైనా అనుకుని ఉండుంటే, లేదా ఈ పార్టీ చాలా లీస్ట్కి వెళ్ళిపోయింది చాలా మందికి. ఇప్పుడు కలెక్టివ్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇంక ఇలా వదిలేకూడదు వెళ్ళి అన్న స్టేజ్కి వచ్చేసారండి మీరు. సో ఇట్స్ అప్ టు యూ, మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీ ఇష్టం అని చెప్తున్నారండి. అండ్ మీకు నేను ఎప్పుడు గైడ్ చేస్తాను. అండ్ పీస్ఫుల్ రిజల్యూషన్ అయితే పక్కా, తొందరపడద్దు, ఓకేనా? టేక్ యాక్షన్ అయితే తీసుకోండి. ఎస్, యు ఆర్ రెడీ. మీరు దేని గురించి అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్ అడుగుంటేనండి, యు ఆర్ రెడీ. ఎస్, యు ఆర్ రెడీ. ఇఫ్ యూ బిలీవ్, మీరు డివైన్ మీద నమ్మకం ఉంచండి. ఎస్, ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. వేరే వాళ్ళ నుంచి హెల్ప్ అడగండి. అండ్ కంప్లైంట్ చేయాలను.
బిగ్ హ్యాండ్ యాప్ చేంజెస్ అని వస్తాయంట. వాళ్ళని ఏంజెల్ చూసుకుంటుందంట. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మీ దగ్గర ఫస్ట్ సాక్ష్యాలు అనేది క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఎవరో నాకు కంప్లీట్ చేద్దామన్న వైబ్లో కనిపిస్తున్నారండి. సో నాకు ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. పర్ఫెక్ట్ టైమింగ్లో ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు శిక్షలు అనుభవిస్తారు. బయట నుంచి వచ్చే ఏ డిస్టర్బెన్సెస్ని పట్టించుకోవద్దండి. వాళ్ళందరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ సాయం చేసేవాళ్ళు కాదు. సో వాళ్ళంటి వాళ్ళు అని తెలిసిన తర్వాత అలాంటి వాళ్ళ గురించి ఆలోచించద్దు. లెట్ గో అయిపోండి, మూవ్ ఆన్ అయిపోండి, మీ పని మీరు చేసుకోండి. దెర్ ఇస్ సంథింగ్ బెటర్ అండి. దానికి మించి మీకు ఇంకా ఉంది లైఫ్లో. ఓకేనా? ఇదంతా కాదు మ్యాటర్. అసలు మ్యాటర్ ఇంకా ముందు ముందు స్టార్ట్ అవుతుంది మీ జీవితంలో. ఇప్పటివరకు పడ్డ కష్టానికి మీరు ఫలితం అనేది తీసుకుంటారు. ఓకేనా? డివైన్ చూసుకుంటుందండి మిమ్మల్ని. డివైన్ చూస్తుంది పైనుంచి. చేసే ప్రతి ఒక్కరు చేసే పనులను డివైన్ చూస్తుంది, ఊరుకోదండి. మీకు ఏం హెల్ప్ కావాల్సి వచ్చినా ఏంజల్స్ని అడగండి, కామెంట్ చేయండి. ఓకేనా? నాట్ ద రైట్ టైం. ఇప్పుడు మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అంటే నాట్ ద రైట్ టైం. అది మీకు ఇబ్బంది కలిగించేది. ఓకేనా? లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ అనేది మీకు గైడ్ చేస్తుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది గైడ్ చేస్తుంది. ఓకేనా? మీకు లైఫ్లో చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకటే అవకాశం కాదు, ఇంకా 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 వస్తాయి అవకాశాలు. ఓకేనా? మీరు ఏదైతే పాత్రలో వెళ్తున్నారో దాంట్లో మీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మల్టిపుల్ వేస్లో మీకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? మీరు మీ హెల్త్ కూడా పట్టించుకోండి. మీ హెల్త్ మీద కూడా ఫోకస్ చేయండి. అలాగే ట్రస్ట్, డివైన్ని నమ్మండి. అండ్ డివైన్ టైమింగ్లో ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి. బీ అసర్టివ్. ఏదైనా సరే తీసుకోవడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది పక్కా. ఓకేనా? మీరు సైలెంట్గా ఉండి మీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటే న్యాచురల్గానే అన్నీ కూడా మీకు తెలియాల్సిన అన్నీ కూడా క్వశ్చన్స్ అడగండి. న్యాచురల్గానే మీకు ఆన్సర్స్ అనేవి రివీల్ అవుతాయి. మీరు ఏ విషయంలోని వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ వెనకాల మీ కంట్రోల్లో లేనిదంతా కూడా డివైన్ చూసుకుంటుంది. మీ వెనకాల మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. వాళ్ళకి గిఫ్ట్స్ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఓకేనా? మీ లైఫ్లో మీ గిఫ్ట్స్ మీకు రాకుండా చేయాలనుకున్న వాళ్ళని మాత్రం ఏంజల్ వదలట్లేదు, తాట తీస్తుంది. ఎందుకంటే హైయెస్ట్ సెల్ఫ్ ఎవరైతే ఉన్నారో, డివైన్ ఎవరైతే ఉన్నారో అందరూ అలాగే ఉండాలి. కాదు కూడదని ఒకళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరిని కూడా డివైన్ అనేది వదలదు. ఓకేనా? సో డివైన్ అనేది చూసుకుంటారండి. రిమైన్ పాజిటివ్ వైబ్స్తో ఉండండి. మీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టుకోండి. అలాగే మీ ఎవరైనా మనీ గురించి ఆలోచిస్తుంటే అబండెన్స్ ఖచ్చితంగా మనీ దొరుకుతాయండి. ఆన్ టైంలో మీకు అడ్జస్ట్ అవుతాయి. అసలు టెన్షన్ పడద్దు. ఓకేనా? అండ్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీకు ఒక స్టెబిలిటీకి ఒక పాత అనేది కనిపిస్తుందండి. మీరు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో ఆ విషయంలో మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా చెప్పండి ఏంజల్స్. మన కలెక్టివ్ ఒరకిల్ కార్డ్స్ ద్వారా చూద్దాం ఏం చెప్పాలనుకుంటున్నారు. దే ఆర్ స్కార్డ్. కంగ్రాచులేషన్స్. వాళ్ళు భయపడ్డారండి మీ దేవుడి ప్రొటెక్షన్కి. నైబర్స్, రిలేటివ్స్లో కొంతమంది భయపడ్డారు. చాలామంది మీ విషయంలో తప్పులు చేసినందుకు పోలీస్ కేసుల్లో ఇరుక్కున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీ దగ్గర ఏయో డేటాస్ ప్రూఫ్స్ ఉన్నాయంట కదా. సో పాత ఫోన్స్ అవన్నీ ఉంటే ఎలా అంటే అలా చేసేద్దు. దాని అర్థం ఏంటంటే స్టోర్ చేసుకోండి. ర్యామ్లోనో దేంట్లోనో ఏదో ఒకసారి ఏదో ఒక టైంలో మీకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నారండి. రీసెంట్గా కలెక్టివ్స్లో ఎవరైనా ఫోన్స్ రీస్టార్ట్ చేస్తుంటే డేటా మిస్ అయింది లేదా కనిపించట్లేదు అనుకుంటే అదంతా ఒకసారి గ్యాదర్ చేసి మీకు ఇంపార్టెంట్ అన్నీ కూడా చూసుకోండి. లేదా ఫ్యూచర్లో మీరు రీస్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఆగిపోయే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడే ఈ వీడియో సైన్గా తీసుకొని మీ సరౌండింగ్స్లో ఎనర్జీ అనేది ఓకేనా ఫోన్లో ఇంపార్టెంట్ అన్నీ ఒక దగ్గర పెట్టుకోవడమో లేదా గూగుల్ డ్రైవ్లో పెట్టుకోవడమో, ర్యామ్ ఉంటే ర్యామ్లో పంపించుకోవడమో, లేదా ఇంపార్టెంట్ రెజ్యూమేస్ లేదా ఇంకా ఇంపార్టెంట్ ఏమైనా మీ ఫైల్స్ అనిపిస్తే మెయిల్ ఐడికి పెట్టుకోవడమో చేయండి. ఓకేనా? గాడ్స్ ప్లాన్ అనేది చాలా క్లియర్గా ఉందండి. మీరు వెళ్తున్న దారిలో ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేరు. బీ ప్రాక్టికల్గా ఆలోచించండి. వాళ్ళు ఎందుకు అలా చేస్తారు, ఇలా చేస్తారు వద్దు. అది మన అవుట్ ఆఫ్ కంట్రోల్. వాళ్ళు ఏం చేసినా సరే మనకు అనవసరం. మనం అసర్టివ్గా ఉండాలి. మన పాత అనేది మంది. ఓకేనా? మీ వర్క్ ప్లేస్లో కొంతమంది అండి ఆన్లైన్ బుల్లీస్. గాడ్స్ నోస్ బెస్ట్. గాడ్కి అన్నీ తెలుసు అంటండి. సో 0909 సైకిల్స్ ఎండ్ అయిపోయినాయి. వాళ్ళ గురించి మీరు పట్టించుకోకర్లేదు. అండ్ వాళ్ళ గురించి డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్స్, ప్రూఫ్స్ ఆన్ ద వేలో మీకు కావాల్సిన టైంలో మీకు చేరుతాయి. ఓకేనా? పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.